ఈరోజు స్నేహితుల గురించి మాట్లాడుకుందాం. బండి భగీరథ అబ్బాయి జైలుకి వెళ్ళాడు. అయితే తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒక 10 మంది మీద ఆ పిల్లల మీద కూడా కేసులు అయ్యాయి. ఎందుకు అనంటే ఈ అబ్బాయితో పాటు ఉండి శుభ్రంగా తాగి ఎంజాయ్ చేసి సిగరెట్లు కాల్చి అమ్మాయిలతో తిరిగి ఇలా ఎంకరేజ్ చేశారు. ఈ అబ్బాయి తప్పు చేస్తున్నప్పుడు నిజమైన ఫ్రెండ్ అని అనుకోండి, ఒరే నువ్వు ఈ పని చేస్తున్నావు తప్పురా, ఇది భవిష్యత్తులో ఎప్పటికైనా ఇది రిస్క్ అవుతుంది, ఎందుకు అనవసరంగా చిక్కుల్లో పడతావు, ఈ పని నువ్వు చేయకూడదని నిజమైన ఫ్రెండ్ అయితే వాడు ఆ పనిని ఆపాలి కదా. ఆ అబ్బాయి తప్పు చేస్తున్నా సరే కళ్ళెదురుగుండగా నిలబడి ఎంకరేజ్ చేసి ఈ ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. కానీ ఈ రోజున చూడండి, ఈ అబ్బాయితో పాటు ఈ అబ్బాయి స్నేహితులు 10 మంది మీద కూడా కేసులు అయ్యాయి. ఎప్పుడైనా సరేనండి, మన మంచి కోరేవాడు, మనతో స్నేహం చేసేవాడు ఒక ఫ్రెండ్ తప్పు చేస్తున్నాడు అని అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. అరే నువ్వు ఈ తప్పు చేయకు, నీ ఫ్రెండ్గా నేను చెప్తున్నాను, రేపొద్దున చాలా ఇబ్బందుల్లోకి వెళ్తావని ఇలా ఎప్పుడైతే మీ ఫ్రెండ్ చేసే తప్పుని ఖండిస్తారో అప్పుడే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి. అందరూ అంటుంటారు వీడి ఫ్రెండ్స్ని చూసే వీడు ఎటువంటి వాడో చెప్పచ్చు అంటారు. అంటే ఇప్పుడు చెడిపోయిన వెధవలో 10 మంది ఉన్నారనుకోండి, వాడితో పాటు మనం కూడా తిరిగితే ఏమంటారు, అగో ఈ గ్రూప్ అందరూ ఒకటే, వీడు సావాసం పెట్టాడు, వాళ్ళ బుద్ధులన్నీ వీడికి వచ్చాయి, వీళ్ళు ఈ బ్యాచ్ మొత్తం అందరూ సన్నాసులే అని ఇలా అందరూ అంటారు. ఎప్పుడు కూడా మన స్నేహితులు మంచి వాళ్ళై ఉండాలి, మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి. వాళ్ళు ఏ తప్పులైతే చేస్తారో అవన్నీ కూడా మీ మీద కూడా చుట్టుకునే పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఇందులో ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళ, ఈ అబ్బాయి చెడ్డవాడనంటే ఇప్పుడు ఈ అబ్బాయి చేసిన తప్పు వల్ల మిగిలిన వాళ్ళందరి మీద కేసులు అయ్యాయి. మరి వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంటి అంటే చూసారా, ఈ అబ్బాయి వెనకాల ఎన్ని రోజులు తిరిగి మందు సిగరెట్ అని అంటూ రెస్టారెంట్లు అంటూ పబ్బులంటూ పార్టీలు అంటూ ఇలా అమ్మాయిల వెనకాల తిరిగారు అనుకోండి. ఇప్పుడు చూసారు కదండి పరిస్థితి ఎలా అయిందో. అతను చేసేది తప్పు అని తెలిసినా సరే ఎవరో కూడా ఖండించకుండా భజన చేస్తూ తిరిగారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు అయ్యాయి. ఇప్పుడు ఈ 11 మంది ఉన్నారు, ఆ 11 మందిలో ఒక్కడు కూడా మంచివాడనేవాళ్ళు లేడా? అరే నువ్వు చేసేది తప్పురా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా అని అందులో ఒక్కడు బయటకు వచ్చి ఆ రోజున ఆపుండుంటే ఈ రోజున అబ్బాయి పరిస్థితి ఇలా అయ్యి ఉండేది కాదు కదా. ఇదేమన్నా చిన్న విషయమా? లోపలికి వెళ్ళాడనంటే ఇప్పుడు బయటకు తీసుకురావాలనంటే ఎన్ని తంటాలు పడినా ఎన్ని కష్టాలు పడినా ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదని పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఉన్నారు చూసారా, వాళ్ళు అసలైన శిక్ష అనుభవించేవారు. ఏ తల్లికైనా సరే కడుపుకోత అనేది ఉంటుంది. తన కొడుకు రోజు చక్కగా సరదాగా కారులో తిరిగి ఎంజాయ్ చేసి ఇంట్లో కావాల్సిన ఫుడ్ తిని అందరితోనూ సరదాగా గడిపే కొడుకు ఈ రోజున ఎవరూ లేకుండా ఒంటరిగా అలా జైల్లో తిండి లేకుండా తిప్పలు లేకుండా ఎవరితోనూ మాట్లాడడానికి లేకుండా అలాగా 4 గోడల మధ్య ఉన్నాడనంటే ఆ తల్లి బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఏ తల్లికైనా బాధే. ఇప్పుడు అందరూ అనేస్తారు, ఏమంటే అబ్బాయి చేసింది తప్పు కదా, శిక్ష అనుభవించాలి కదా అని అంటున్నారు. శిక్ష అనుభవించాలి కరెక్టే, తప్పు చేసింది ఆ కొడుకు, శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ బయట ఉన్న వాళ్ళు ఆ తల్లిదండ్రులు నిజంగా కుటుంబ సభ్యులు ఎంత నరకం అనుభవిస్తారు. కడుపు నిండా అన్నం తినలేరు, కంటి నిండా నిద్రపోలేరు. ఎవరన్నా ఒక వ్యక్తి సడన్గా చనిపోయారు అనుకోండి, యాక్సిడెంట్లోనో ఇంకోటో చనిపోయారు అనుకోండి, 1 నెల ఏడుస్తాం, 2 నెలలు ఏడుస్తాం, 6 నెలలు ఏడుస్తారు, 1 సంవత్సరం పాటు ఏడుస్తారు. తర్వాత ఎప్పటికైనా సరే మెల్లమెల్లగా మర్చిపోతారు. అందరూ ఏదో ఒకటి చెప్తారు మంచి చెడ్డ, ఇంకా జరిగిపోయింది కదమ్మా, పోయిన వాళ్ళని మనం తీసుకురాలేం కదా, మంచి మాటలు చెప్పి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులను చేస్తారు. ఆ అబ్బాయి మళ్ళీ బయటకు వస్తే అప్పుడు ప్రశాంతం అయ్యే పరిస్థితి. చూసారా అండి, చిన్న తప్పు చేసినందుకు పిల్లాడి జీవితం ఈ రోజున ఎలా అయిపోయిందో. ఆ అబ్బాయి చేసింది 100కు 100% తప్పే, శిక్ష అనుభవించాలి. కానీ ఈ తల్లిదండ్రుల పరిస్థితి చూసారా, ఒకగానొక కొడుకు, పాపం పెళ్ళవ్వాల్సిన కొడుకు జీవితం ఈ రకంగా అయిపోయిందనంటే ఏ తల్లిదండ్రులకి బాధ ఉండదు చెప్పండి? అందుకే పిల్లల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి. మన పిల్లల స్నేహితులు ఎవరో, వాళ్ళ బుద్ధులు మంచివా కాదా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎవరితోటి నా పిల్లడు సావాసం చేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాలి. ఎంత డబ్బున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఈ రోజున కళ్ళ ముందు కొడుకు వెళ్ళి ఆ రకంగా ఉన్నాడనంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తారండి. ఎన్నో చెప్పుకుంటాం కానీ నిజంగా అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే, కొంతమంది ఈ అబ్బాయికి సపోర్ట్గా చాలా మంది వీడియోలు చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున నోటీసులు పంపించారని చెప్తున్నారు. అంటే మీడియా ఛానల్స్ వాళ్ళు తల్లిదండ్రి ఫోటోలు వేసేశారు, ఆ అమ్మాయి ఫోటో వేసేశారు, ఆ అమ్మాయి డెత్ సర్టిఫికెట్లు 3 ఉన్నాయంటే అవి కూడా సోషల్ మీడియాలో చూపించేశారు. అవి ఎంత తప్పండి? కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి కదా, కొన్ని రూల్స్ అనేవి ఉన్నప్పుడు ఆ రూల్స్ని పాటించాలి కదా. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఏదో మాకే తెలుసు అని అన్నట్టు ఆ అబ్బాయికి సపోర్ట్గా చాలా మంది వీడియోలు చేసేశారు. ఇలా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ చేత వీళ్ళే డబ్బులు ఇచ్చి ఈ వీడియోలు చేయించారని అదొక న్యూస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ 10 మంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారిస్తే అసలు విషయం ఏంటనేది అర్థమవుతుంది. చూడండి, కేసు ఒక పక్కన విచారణలో ఉండగా మనం వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొచ్చి చూపించేయడం, తల్లిదండ్రుల్ని అమ్మాయిల ఫోటోల్ని ఈ రకంగా చూపించేసి వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడితే పరిస్థితి ఏమవుతుంది? అవతల వాళ్ళు వచ్చి కేసులు పెడతారు కదా.
ఇప్పుడు అదే జరిగింది. ఏదైనా కానీ ఆ అబ్బాయి చేసిన తప్పే. ఆ అబ్బాయితో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి కూడా ఆ విషయాన్ని ఖండించలేదు. నువ్వు చేసేది తప్పురా అని ఎవరు కూడా ఆపలేదు. చూసారా, అది వీళ్ళు చేసిన తప్పు. ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ అనేవాడు ఇప్పుడు కూడా మన మంచిని కోరుకోవాలి కానీ మనల్ని ముంచే విధంగా ఉండకూడదు. 10 మంది ఫ్రెండ్స్ ఆ అబ్బాయి వెనకాల తిరిగి ఓ అని భజన చేసి జల్సాగా ఇష్టం వచ్చినట్టు తిరిగారు. పిల్లలు ఎవరైనా సరే మంచి వాళ్ళతో స్నేహం చేయండి. అందులో ఏ ఒక్కడు పెద్ద తప్పు చేసినా సరే మిగిలిన వాళ్ళు అందరి మీద చుట్టుకునే పరిస్థితి. మనతో తిరిగే వాళ్ళు ఎప్పుడైనా మంచి వాళ్ళ కాదా అని చూసుకుంటేనే మీ జీవితాలు బాగుంటాయి, అవతల వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వాడు రమ్మన్నాడు కదా, పార్టీ అని అన్నాడు కదా, వాడు ఎక్కడికో అమ్మాయిలు కూడా వెళ్దామని అన్నాడని, వాడు పిలిచాడు కదా అని మీరు మందుకి సిగరెట్లకి కకృతపడి కూడా వెళ్ళారనుకోండి, ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ రోజున డబ్బు పలుకుబడి అన్నీ ఉండి ఆ కొడుకు పాపం జైల్లో ఉంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి నిజంగా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకి రాకూడదు. కానీ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా సరే మిగిలిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎప్పుడు ఇంటికి వస్తున్నారు, ఏ పార్టీలకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనే విషయాలు ప్రతి క్షణం తెలుసుకొని వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఖండించి భయం పెట్టుకొని అలా పెంచుకుంటేనే ఈ రోజుల్లో పిల్లల్ని జాగ్రత్తగా పెంచగలం. ఇప్పుడు చూడండి, పెళ్ళి అవ్వాల్సిన అబ్బాయి ఆ రకంగా ఉన్నాడనంటే అది ఎంత బాధ. వాళ్ళ కొడుకు గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం అదేమీ పెద్ద తప్పు కాదు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఏ తల్లిదండ్రులు ఉన్నా కూడా అలాగే ఉంటుంది పరిస్థితి. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి జాతకాలు ఏ రకంగా మారిపోతాయి చూసారా. అధికారం ఉంది, డబ్బు ఉంది కదా అని పొగరగా తిరిగి పొగరగా మాట్లాడి పొగరగా బిహేవ్ చేసామనుకోండి, కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. ఖచ్చితంగా మనం అనుభవించాల్సిన పరిస్థితే. ఈ అబ్బాయి చాలా తప్పులు చేశాడు. అందరినీ కొట్టి వాళ్ళని ఏడిపించి వాళ్ళని హింసించి ఒక రౌడీలాగా ప్రవర్తించాడు. ఈ రోజున శిక్ష అనుభవిస్తున్నాడు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదండి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. మన పిల్లలతో తిరిగే స్నేహితులు కూడా ఎటువంటి వారో చక్కగా చూసుకున్న తర్వాతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమనండి. లేదనంటే వాళ్ళు ఏం తప్పులు చేసినా మన పిల్లలే ఇరుక్కునే పరిస్థితి, మన పిల్లలు ఏ తప్పు చేసినా వాళ్ళు కూడా ఇరుక్కునే పరిస్థితి. ఒకరి వల్ల ఇంకొకరి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.